ఇది ట్రైలర్ మాత్రమే. వారంలోగా మంత్రి ప్రధాన్ దిగిపోవాల్సిందే, లేకుంటే ఆందోళన ఉధృతం. అభిజిత్ దిప్కే అంటే ఈయన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. పాపం నిజంగా భారతదేశంలో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ డ్యూట్స్. క్లియర్గా చెప్తున్నా, ఇదంతా బీజేపీకి గట్టిగానే మూడినట్టు కొడతా ఉంది నాకైతే. జెన్జీ, ఈ తర్వాత యువత, ఈ రకరకాల ఈ పోరాటాలు ఇదంతా చూస్తుంటే ఇక బీజేపీ కామ్ ఖతం అని క్లియర్గా అర్థమవుతుంది నాకున్న అవగాహన ప్రకారం. ఎందుకంటే ఒక నిశ్శబ్ద విప్లవం బీజేపీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం మీద ఉంది. ఇక పడిపోవాల్సిందే కిందికి, అంతే. పడిపోవడం ఎంత ఎక్కడానికి ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఎక్కడానికి ఒక దగ్గర దగ్గర ఒక 30-40 ఏళ్ళు పట్టిందేమో, కానీ పడిపోవడానికి 3 నెలలు చాడు. నాకు అదే అనిపిస్తుంది. సీరియస్లీ ఒకసారి అధికార మార్పిడి జరగాల దేశంలో. వీళ్ళ ఇష్టానుసారంగా అయిపోయింది వీళ్ళ కథ. 130, 140 రూపాయలు, 120 రూపాయలు ఏందండి పెట్రోల్ రేట్లు. దేశగురు అని చెప్తాడు ఈయన. ఆ దేశగురు చెప్పిందే ఉంది, ఆడ దేశానికి ఒనగూరిన ప్రయోజనం ఏముంది? ఖచ్చితంగా దేశంలో అధికారం మారాలి. వీళ్ళ ఏమంటుందని వీళ్ళ అహంకారానికి అంతు పొంతు ఏది ఉండట్లేదు. ఇష్టానుసారంగా చేసేసి మొత్తం దేశాన్ని సర్వనాశనం, సర్వభ్రష్టం. ఇక నాకు విషయం చెప్పాలి, మొన్న పశ్చిమ బెంగాల్లో సర్రని పెట్టారు కదా. సర్రని పెట్టిన తర్వాత అక్కడ ఆ ఊర్లో ఓటర్ లిస్ట్ పేరు లేకపోతే రేషన్ కార్డు కూడా తీసేస్తారు మొత్తం. అక్కడ ఆ ఊళ్ళో ఓటు లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు చేస్తారు. ఆ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వస్తుందని చెప్పి చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితి. ఏంది ఇది అంటే, భయపెట్టి ఓట్లు వేసుకుంటారా? భయపెట్టి ఓట్లు వేసి తీసుకుంటారా? చాలామంది అంటూ ఉన్నారు కదా. అరే నేను అన్న ఒక ఆయన మొన్న ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే, అరే ఈసారి ఖచ్చితంగా ఎందుకో చూస్తుంటే మొత్తం వ్యతిరేకత చూస్తుంటే బీజేపీ వచ్చేటట్టు. అరే జనాలు ఓట్లు వేస్తే బీజేపీ ఓడిపోద్ది భయ్. వాళ్ళు ఓట్లు వేసుకుంటే బీజేపీ ఎట్లా ఓడిపోద్ది? అర్థమైందా నేను చెప్పిన దాంట్లో? జనాలు ఓట్లు వేస్తలేరంట బీజేపీకి, వాళ్ళంతలో వాళ్ళే వేసుకొని వాళ్ళే గెలుస్తున్నారు అంతే. మరి అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా అవుతుంది. ఏదో ఒక రోజు ఎవరెస్ట్ నుంచి డౌన్ఫాల్ ఎక్కడం చాలా కష్టంగా ఎక్కుతారేమో, కానీ కింద పడడానికి సేపు డోర్లతోని కింద అట్లా డక్కుని వచ్చేస్తుంది. ఆ పరిస్థితిలో ఉంది బీజేపీ అని చెప్పేసి నాకైతే అర్థమవుతుందా.